పట్టభద్రులకు ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నేత ఎస్ ఉజ్వల్ రెడ్డిలు పేర్కొన్నారు. సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగిరెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన శివసేనారెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఇందుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు నిరుద్యోగాన్ని పెంచి పోషించాయని, ఓటు అడిగే అర్హత కోల్పోయారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డిలు మాట్లాడారు. సమయం లేనందున యూత్ కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి అభ్యర్థి విజయానికి తోడ్పడాలన్నారు. విద్యా సంస్థలు నడుపుతున్న నరేందర్ రెడ్డిని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిడిసి చైర్మన్ ముబీన్, పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు హరివర్ధన్ రెడ్డి, మల్లికార్జున్ ప్రసాద్, సుభాష్, కిరణ్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, వసీం, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ పిల్లలను మొబిలైజ్ చేయాలి. యూత్ కాంగ్రెస్ పిల్లలకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వేరే విభాగాలను మీరు ప్రోత్సహిస్తలేరు కాబట్టి తప్పకుండా మీరు యువకులకు ప్రోత్సహించాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలని మా ఇన్ఛార్జ్ ప్రత్యేకంగా శివచరణ్ రెడ్డి గారు, అదేవిధంగా మన స్పోర్ట్స్ చైర్మన్ గారు గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కూడా చాలా పర్టికులర్గా చెప్పింది. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో యూత్ కాంగ్రెస్ కు ఈ పార్టీ దీంట్లో ఈ ఎన్నికల ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళైతే ప్రతి గడప తడతారు, ప్రతి గ్రాడ్యుయేట్ వాళ్ళకు గుర్తుపడతారు, పోయి వాళ్ళు కూడా ఏదో విధంగా వాళ్ళని సంజాయించి ఓటు వేయిస్తారని. సో మీ బాధ్యత ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ ఎవరెవరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీ సీనియర్ నాయకులతో కలిసి అడ్జస్ట్ తీసుకోండి. మీరు వాళ్ళు కూడా చేస్తారు క్యాంపెయినింగ్, మీరు కూడా క్యాంపెయినింగ్ చేయండి. ఏంటంటే వెళ్ళి వాళ్ళతో ఒక 10 నిమిషాలు గడిపి కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలి. కాంగ్రెస్ మన దాంట్లో ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు గత 1 year లో చేసిన పని ఇంతకుముందు 15 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. కాకపోతే ఏంటంటే మనము చెప్పుకోలేకపోతున్నాం ప్రజలకు. చెప్పాల్సిన ధైర్యం మీకు అందరికీ ఉంది అని మీ అందరికీ తెలియజేస్తాం. 10 ఏళ్ళలో టీఆర్ఎస్ ఏం చేయలే. దాదాపు 1,00,000 ఉద్యోగాలు పెండింగ్ లో పెడితే ఆ ఉద్యోగాలు మనం ఇస్తున్నాం. ఈరోజు నోటిఫికేషన్లు మనం వేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేయడం, వాళ్ళ తరఫు నుంచే ఒక ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోర్టుకు పోవడం, మళ్ళీ నోటిఫికేషన్ రద్దు చేయడం, మళ్ళీ నోటిఫికేషన్ వేయడం, ఏదో ఒక పేపర్ లీకేజీ ఆఫీసర్లతో పేపర్ లీకేజ్ చేయించడం, మళ్ళీ నోటిఫికేషన్ రద్దు చేయడం, మళ్ళీ సెలక్షన్స్ క్యాన్సిల్ చేయడం. ఇదే వ్యవస్థ కదా గత 10 ఏళ్లలో చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు కేసులున్నా, ఇబ్బందులు ఉన్నా, ససేమిరా ఇవి జరగవు అని చెప్పినా వాటన్నింటినీ నిర్వహించి కోర్టు కేసులను తప్పించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆఫీసర్లను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాల్సిందే అని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కదా. ఎప్పుడో 2008లో జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్ ది ఆ రోజు నుంచి పెండింగ్ లో పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినా కదా ఇప్పటికి అవన్నీ క్లియరెన్స్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేసింది.